బులెటిన్లో బ్రేక్ చూసినాం. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం కురిసింది. లక్డీకపూర్, మగధీపట్నం, నాంపల్లి, పంచకుట, బషీర్బాగ్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రహదారులపై భారీగా వర్షం నీరు చేరింది. ఫలితంగా మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంబర్పేట, రామంతపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ముసుగు ప్రారంభమైంది. ఇక రాగల 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలవుతుందని, ఈ క్రమంలో రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయని పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందని తెలిపింది. బుధవారం వరకు ఉరుములు మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. శుక్రవారం నుండి శనివారం ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. మరోవైపు ఆదిలాబాద్, సంగారెడ్డి, ములుగు, కరీంనగర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.